ఓన్లీ సింపుల్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. నేను పూజ చేసుకుంటుంటే మా బాబు వచ్చి దేవుడితో ఏదో మాట్లాడినట్టుగా దగ్గరికి ఫోటో పెట్టి పరీక్షించి చూస్తూ, ఆ గోవిందుడితో ఏదో మాట్లాడినట్టు చేస్తున్నాడనమాట. నాకు సరదాగా అనిపించి వీడియో క్లిప్ అనేది తీశాను. ఈరోజు వీడియోలో కొద్దిగా పాజిటివ్‌గా ఉండాలి అంటే, ఇప్పుడు నేను ఎలా అయితే చేంజ్ చేసుకున్నాను నా డైలీ రొటీన్ అనేది మీకు చూపిస్తాను. కొన్ని టిప్స్ కింద మీకు చెప్తానంతే. ఏమీ కాదు. చిన్న చేంజ్ అనేదే ఎంత మార్పు అనేది వస్తదనేది మీకు చూపిస్తాననమాట. మామూలుగా అయితే నేను ఉదయమే లేస్తాను. కానీ ఇంకా ఉదయం అనేది లేచేలా ప్లాన్ చేసుకోవడం మంచిదనిపించింది. ఉదయమే లేచి తక్కువ సమయంలోనే పూజ ముగించుకొని నేను దీపం పెట్టేసుకొని వాకింగ్ అనేది మా హస్బెండ్ నేను కలిసి వెళ్తున్నామన్నమాట. వాకింగ్కి వెళ్ళినప్పుడు మనకి నిజంగా నాకు చేంజ్ అనేది కనిపించింది అనమాట. చాలా అంటే చాలా పాజిటివ్గా డే అంతా చాలా పాజిటివ్గా గడిచింది. అలాగే ఇంకొకటి మనకి తెలియకుండానే ఇల్లు అంతా డస్టీగా ఉన్నప్పుడు చాలా చిరాగ్గా ఎంత కాదన్నా మైండ్ అనేది డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా పరుపు అనేది ఎండలో వేసినప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా, కాబట్టి చిరాకు చేసేస్తూ ఉంటారు. కాబట్టి పరుపు అనేది ఎండలో వేసినప్పుడు ఖచ్చితంగా పరుపు కిందన అడుగున ఇటువంటి డస్ట్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే బద్దకించకుండా ఇలా మొత్తం చూడండి, మీకు చూపిస్తాను ఎంత డస్ట్ అనేది వస్తుందో. ఇలా పెయింట్ బ్రష్ తోటి క్లీన్ చేసి చూపిస్తున్నాను నేను. పరుపు తీసిన తర్వాత మొత్తం మంచం కింద వచ్చిన డస్ట్ అనమాట. దీనికి మన మైండ్ పాజిటివ్గా ఉండడానికి సంబంధం ఏంటంటే, ఇల్లు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇల్లు నీట్గా ఉంచుకున్నప్పుడు మైండ్ పాజిటివ్గా అనిపిస్తుంది. బెడ్ మీద బెడ్షీట్ నీట్గా లేనప్పుడు కూడా మైండ్ అనేది ఖరాబ్గా అనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి కామ్స్ అనేవి, అంటే నేను ఒక్కొక్కరికి మామూలుగా చుండ్రు అది పట్టకుండా ఉండడం కోసం అలా యూస్ చేస్తాను. అవైతే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను నేను. తర్వాత ఫ్లవర్ వేజెస్ అనేవి మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇవి ఒకటి 50 అంట, వైట్వేమో ఒక్కొక్కటి 100. ఇవి 50 మొత్తం తీసుకొచ్చారు. ఇల్లు ఇంకా క్లీనింగ్ ఉంది. మీకు ఆల్రెడీ ముందు వ్లాగ్లో నేను క్లీనింగ్ వ్లాగ్ అనేది పెట్టేశాను కదా, దానికంటే ముందు తీసుకొచ్చినవి అనమాట ఇవి. ఇలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కువ కాస్ట్లో మనం పెట్టలేనప్పుడు తక్కువ కాస్ట్లోనే ఇల్లు అనేది ఎలా సర్దుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూపించింది బజార్ బ్యాగ్ అనమాట. ఆ రోజు బజార్కి వెళ్ళొచ్చాము. బజార్ చేసుకొని వచ్చిన తర్వాత పిల్లల కోసము ఇలా లైటింగ్ అనేది తీసుకొచ్చాము. తర్వాత డెకరేటింగ్ ఐటమ్స్లో ఇది 60 రూపీస్ చెప్పాడు, 50కి ఇచ్చాడు అనమాట. 2 తీసుకున్నాం. మామూలుగా మనం మీషో, అమెజాన్లో ఇలాంటివి చూసినప్పుడు మనకి ఎలా కాదన్నా ఒక 150 ఆ రేంజ్లో పడతాయి. ఇవి తక్కువగా వచ్చినప్పుడు తీసుకుంటే ఇంట్లోకి బాగుంటాయి కదా అని తీసుకున్నాం అనమాట. ఇలా తక్కువ ఐటమ్ తక్కువ రేటుతో వచ్చినప్పుడు మనం కొనడంలో ప్రాబ్లం లేదండి. కొనడంలో ప్రాబ్లం లేదు. మనకు తెలియకుండానే మీషోలో చూసిన వెంటనే కొంటూ ఉంటాం కదా, అటువంటిప్పుడు ఇలా తక్కువ దొరికినప్పుడు అయితే కొనడానికైతే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. తర్వాత బజార్కి వెళ్ళొచ్చిన తర్వాత నేనేం తీసుకొచ్చానంటే, కూరగాయలు అయితే కనిపించడం లేదు కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయన్నమాట. మొత్తం బనానాస్ పిల్లలు తినడానికి ఆరెంజెస్ తీసుకొచ్చాము. కూరగాయలు మీకు చాలా తక్కువగానే కనిపిస్తాయి కానీ ఇవి ఎన్నో రోజులు రాలేదు, చూడడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా వండి పెట్టేటప్పటికి అయిపోతాయి కదా చూడడానికి. ఆకుకూరలే తీసుకొచ్చాను, గోంగూర, కొత్తిమీర, చుక్కకూర పచ్చడి చేశాను, కొత్తిమీర పచ్చడి చేశాను, గోంగూర పచ్చడి చేశాను. అవి అయితే నిల్వ ఉంటాయి కాబట్టి ఇలా నేను బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న కూరగాయల్లో కొన్ని పక్కన పెడతాను. పక్కన పెట్టడం వల్ల మనకి ఇంకొక రెసిపీ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా ఒక చిన్న టిప్ అనేది మీకు షేర్ చేశాను. కొన్ని పక్కన పెట్టడం వల్ల మనకు తెలియకుండానే అన్నీ కలిపి ఒక కర్రీ వండడానికైతే ఛాన్స్ అనేది దొరుకుతుంది. టిప్స్ నచ్చితే మీకు లైక్ చేయండి.